వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. భుజంగేశ్వర స్వామి ఉత్సవాలు చూద్దాం. ఓం నమః శివాయ. వెనక్కి రావాలి. आगमान्त संस्तुताय योगी हृदय संस्थिताय मोगिराज कंकणाय भूरि मंगलम् विनत भक्त ఎవరన్నా మా అమ్మాయిని కావాలి అని వచ్చినప్పుడు, బాబు నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, అలాగే నీవు ఏం చదువుకున్నావు, నీ యొక్క గుణగణాలు ఏంటి, నీ యొక్క సౌభాగ్యం ఏమిటి, నీ వయసు ఎంత, ఇవన్నీ అడుగుతాం. మీరు ఇవన్నీ అడగకుండా వచ్చి మా శివుడు గొప్పవాడు, మా శివుడే ముందు, ఇవన్నీ ఎవరికి కావాలండి? నేను మా అమ్మాయిని మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు మాకు ఈ యొక్క విషయాన్ని గనక తెలియజేసినట్లయితే అప్పుడు ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని మేము అంగీకరిస్తాం. ఎవరైనా సరే ఒక కన్యాదాత తన యొక్క బిడ్డని ఇంకొకరికి ఇస్తున్నప్పుడు ప్రతి మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉన్నది. ఆ అధిష్టాన దేవత స్వరూపము యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే ఈశ్వరుని యొక్క స్వరూపం అండి. కాబట్టి ఆ మంత్రముల యొక్క స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఆ యొక్క జటముల యొక్క స్వరూపము, ఆ మంత్రముల యొక్క స్వరూపము. ఆ జటలే భూమి మీదకు వస్తే వృక్షముల యొక్క సమూహంగా ఉన్నాయి. కొన్ని వేల జీవరాశులు జీవించడానికి ఆధారమైనటువంటి, ప్రతి ప్రాణికోటి బ్రతకడానికి యోగ్యమైనటువంటి గాలి. ఈరోజు ఉత్సవం పూర్తయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.